మా అన్న బాబు మోహన్, నా మనవడు బాబు మోహన్. ఓకేనా? నేను బాబు మోహన్, కోట శ్రీనివాసరావు. ఆ రోజుల్లో 3 ఇన్విటబుల్స్ అనేవాళ్ళు మమ్మల్ని. మేము ముగ్గురం కంపల్సరీగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి. ఇది నేను చెప్పేది ఒక 10 to 15, 20 ఇయర్స్ బ్యాక్. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ బాబు మోహన్ ఉండాలి. మేము ఇందాక చెప్పాడు బాబు మోహన్ గారు ఏమన్నారంటే, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని. మీకు తెలియదు, నీకు టైం సెన్స్ తెలుసురా అసలు? నీకు మనవడు అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఇప్పుడు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో, పర్లేదు పరువు ఉంటే కదా పోవటానికి, 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వీళ్ళిల్లు సికింద్రాబాద్ పక్కనే. కరెక్ట్గా 6:31కి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర. ఎవరు ఏంటి ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు. చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర, అందులో ఏదో పప్పు, ఇంకోటి ఏదో. అన్న నీకోసం చేపల కూర తెచ్చినానే. ఎవరికి తెచ్చాడు? అసలు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు. పడుకుని ఒక అర్ధరాత్రి పూట అని ఏంటా ఏమైందంటే, చలిగా ఉంది బావా, చలిగా ఉంది. ఏంటి చలిగా ఎందుకుందిరా అంటే, అప్పుడు ఒక ముద్ద తగ్గించుకుని తింగితే ఆ చలి ఉండదు, పాడు ఉండదు. ఏసీలో పడి మళ్ళీ కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా